తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడబోతున్నాయనేసి 2 రోజుల క్రితమే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాళ్ళు చెప్పిన డేట్స్ ప్రకారం 15 తారీఖు నుంచి 18 తారీఖు వరకు డెఫినెట్లీ వర్షాలు పడబోతున్నాయి అని వాళ్ళు హెచ్చరిక అయితే జారీ చేసింది. కానీ 15 తారీఖు అంటే నిన్న ఎలాంటి వర్షాలు రాలేదు. కానీ 16 తారీఖు అంటే ఈ రోజు నుంచి మధ్యాహ్నం నుంచి వెదర్ పూర్తిగా మారిపోయింది. మనందరికీ తెలుసు ఒక 1 వీక్ నుంచి ఉక్కపోత భయంకరమైన వేడి ఉన్న నేపథ్యంలో వెదర్ మారబోతోంది అని వాతావరణ శాఖ చెప్పిన తర్వాత హమయా కొంత రిలాక్స్ అవ్వచ్చు, వేడి నుంచి ఉపశమనం పొందొచ్చు అని సిటీ జనం అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. అందులో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా వెదర్ పూర్తిగా మారిపోయింది. అయితే ఉరుములు మెరుపులతో ఈ వర్షాలు ఉంటాయని కూడా స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే హైదరాబాద్ లో పూర్తిగా వెదర్ మారిపోయింది. చాలా డిస్ట్రిక్ట్స్ లో, తెలంగాణలో హాఫ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ లో చాలా చోట్ల కూడా ఇదే వెదర్ కనిపించింది. సో హైదరాబాద్ సిటీలో అయితే ఎండ పోయి చల్లటి గాలులు వీస్తూ ఉన్నాయి. కూల్ వెదర్ వచ్చేసింది. నిన్నటి వరకు ఎండలతో ఇబ్బంది పడిన జనం ఇప్పుడు చాలా రిలాక్స్ గా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా మేఘావృతమైన వాతావరణమే కనిపిస్తోంది. ఇది ఇంకా 3 రోజుల పాటు కొనసాగే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు పంపిస్తోంది. అండ్ సంగారెడ్డి జిల్లాలో మార్చి 16న అంటే ఈ రోజు భారీ వడగండ్ల వాన కురిసింది. ముఖ్యంగా జిల్లాలోని కోహిర్ మండలంలో అయితే బడంపేట్ గ్రామంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన పడింది. భారీ వర్షం కురవడంతో పాటు పలు చోట్ల పిడుగులు కూడా పడ్డట్టు సమాచారం అందుతోంది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో అయితే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సంగారెడ్డి పట్టణంలోని రోడ్లన్నీ పూర్తిగా నీటితో మునిగిపోయిన పరిస్థితి. లోతట్టు ప్రాంతాల్లో అయితే ఆల్రెడీ వర్షపు నీరు చేరింది. సో కొంత ప్రజలైతే ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్. గత వారం 10 రోజుల నుంచి ఎండలు మండుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ వర్షం కురవడంతో ప్రజలైతే ఉక్కపోత నుంచి కొంత ఉపశమనం పొందారు అని అనుకోవచ్చు. ఇక రాష్ట్రంలో రాబోయే 48 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై అండ్ సాయంత్రం లేదా రాత్రిపూట తేలికపాటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. దీని ఎఫెక్ట్ ఎలా ఉంది అంటే జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఒక ద్రోణి బుధవారం ఒడిశా వైపు కదిలిందని, తూర్పు అండ్ ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతోనే వానలు పడుతున్నాయని వాతావరణ శాఖ అయితే చెప్తున్న పరిస్థితి. సో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వచ్చే 3 రోజులు హెచ్చరిక కూడా జారీ చేసింది. గురువారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడినట్టు తెలిపింది. అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇలాంటి చల్లటి వాతావరణమే కొనసాగబోతోంది. ఇది ఇంకో 2 రోజుల పాటు ఇలాంటి వాతావరణమే ఉంటుంది అని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది వెదర్ కి సంబంధించిన అప్డేట్స్.